దవాఖానకు పోయినప్పుడు ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలి అని బోర్డులు రాసి పెడతారు. అంటే ఎవరు దొంగ ఎవరు దొరనో ఎవరు చెప్పలేరు కదా. సీసీ కెమెరాలు ఉన్నా బాజాప్తగా కొట్టేసుకొని పోతూనే ఉంటుంది. గసొంటిది గవర్నమెంట్ దవాఖానకు పోయినప్పుడు బంగారాన్ని ఎంత పైలంగా చూసుకోవాలి ఏం కథ. పాపం వల్ల ఒక ఆమె కాన్పు కోసం సర్కారు దవాఖానకు పోతే బ్యాగులో దాచుకున్న బంగారం దొంగల పాలైందట. ఎట్నో చూసిరా పోర్రి. అడ్డెడట్ల ఆశకు పోతే తూమెడట్లు గొడ్లు తినిపాయి అన్నట్టు అయింది కదా గీ ముచ్చట. ప్రైవేట్ దవాఖానల కాన్పులు చేయించుకుంటే 50-60 వేల బిల్లు వేస్తారు. అదే సర్కారు దవాఖానలకు పోతే ఫ్రీగా కాన్పు చేసి మందులు ఇచ్చి తోలుతారని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె కాడు ఉండే అరుణ అనేటామా చిత్తూరు దవాఖానల కాన్పు కోసం పోయిందట. అయితే ఆపరేషన్ చేద్దామని లోపలికి తీసుకుపోయే ముంగడ పెయి మీద బంగారం గింగారం ఏం లేకుండా తీసి పక్కకు పెట్టుకోరని చెప్తారు కదా డాక్టర్లు. ఇక అట్లా చెప్పే వరకు పెయి మీద ఉన్న కమ్మలు గొలుసులు అన్ని తీసి బ్యాగులో దాచిపెట్టిందట. ఇక ఏమున్నది ఆపరేషన్ అయిపోయినాక బ్యాగులో చూసుకుంటే బంగారు నగలు కనవాలే. అగో నా బంగారం ఏమయ్యా అని గావరైపోయింది. సిబ్బందులను అడిగితే మాకు తెలియదంటే మాకు తెలియదని చెప్పిరట. ఇక కండ్లు కాళ్ళు వచ్చేదాకా దేవులాడి ఇంటోళ్ళు పోయి సక్క పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు. పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలలో ఏమన్నా ఉంటే చూసి దొరకబడతామని చెప్పిరట. పాడైపోను ఎంట వచ్చినా ఇంటోళ్ళకి ఇచ్చినా బాగుండు. ఇప్పుడు ఎవరిని ఏమైనా వశం అవుతుంది. కొద్ది రేటు ఉన్నదా బంగారానికి. ఏడికి పోయినా మన వస్తువులను మనమే జాగ్రత్త చేసుకోవాలి. ఇగో ఇట్లా అయినాక మందిని అంటే ఏం ఫాయిదా ఉండదు. ఏమంటున్నావు?